మొక్కజొన్న సాగు చేసిన రైతులు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 20 ప్రాంతాల నుంచి మొక్కజొన్న ధరలు నేరుగా రైతు సోదరుల నుంచి సేకరించడం జరిగింది. ఎక్కడా కూడా 2,000 రూపాయల పైన మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న దాఖలాలే లేవు. అయితే గతంతో పోల్చుకుంటే ధరలు కొంచెం మెరుగుపడ్డాయి. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో క్వింటా 1,750, పల్నాడు, గుంటూరు జిల్లాలో క్వింటా 1,700 నుంచి 1,750, అనంతపురం, హిందూపురం లాంటి ప్రాంతాల్లో 1,850, 1,900, తెలంగాణలోని జగిత్యాలలో 1,850, ఈ విధంగా ధరలు కొనసాగుతున్నాయి. అంటే ఎక్కడా కూడా 2,000 రూపాయల ధర టచ్ కూడా కాలేదు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు 2,400 రూపాయల మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర, కనీస మద్దతు ధర ప్రకటించింది. కేవలం ప్రకటించడం తప్ప రైతుల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలన్న ఆలోచన లేదు. ఇప్పటికే తెలంగాణలో 105 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి బ్యానర్లు మాత్రమే కట్టారు. రైతుల దగ్గర నుంచి మాత్రం మక్కలు కొనుగోలు చేయడం లేదు. తెలంగాణలో 30 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల టన్నులు, మొత్తం 50 లక్షల టన్నులు ఈ రబీలో మొక్కజొన్న దిగుబడులు రాబోతా ఉన్నాయి. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం, రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు కొనుగోలు చేస్తే కనీసం ఒక 25 లక్షల టన్నులైనా కొనుగోలు చేస్తే మిగతా వ్యాపారస్తులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఒక 5 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే హార్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ సమస్య ఇక నుంచి మొదలవుతుంది. ప్రతి క్వింటాకి రైతులు 600, 700, 800 ప్రతి క్వింటాకి నష్టపోతున్నారు. చాలా పంటలు తీవ్ర నష్టాలు రావడంతో రైతులంతా రబీలో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకి 35 నుంచి 40 క్వింటాల దిగుబడులు సాధించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉన్నారు. పంట హార్వెస్టింగ్కే దాదాపుగా 6,000 నుంచి 7,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక సీరియస్గా తీసుకోకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్న రైతులు 12,000 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. క్వింటాకి ఒక రైతు 600 నుంచి 800, ఒక రైతు 100 క్వింటాలు, 200 క్వింటాలు, 300 క్వింటాలు కూడా దిగుబడులు సాధిస్తూ ఉన్నారు. అంటే ఒక రైతుకు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. లేఖలు ప్రేమ లేఖలతో పని కాదు, ఈ లవ్ లెటర్లతో పని కాదు. కేంద్రానికి లేఖ రాస్తే ఆ లేఖ చదువుకొని వాళ్ళు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తారు. వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ కీలక అధికారులను సమావేశం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కేంద్రాలు ఓపెన్ చేయించాలి. కేవలం కేంద్రాలు ఓపెన్ చేసి బ్యానర్లు పెట్టడమే కాదు, పెద్ద ఎత్తున రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. అప్పుడే మార్కెట్లో పోటీ వచ్చి కనీసం 2,200, 2,300 దక్కే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇలాగే దున్నపోత మీద వర్షం పడ్డట్టు కనుక ప్రవర్తిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. 20 మంది రైతుల దగ్గర నుంచి 20 ప్రాంతాల నుంచి ధరలు సేకరించినప్పుడు గరిష్టంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం 900 కొనుగోలు చేస్తారు. రైతు సోదరులారా, మీ ప్రాంతంలో ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేస్తూ ఉందా లేదా? కొనుగోలు చేస్తే ఏ ధర కొనుగోలు చేస్తూ ఉన్నారు? వ్యాపారస్తులు ఏ ధరకు అడుగుతూ ఉన్నారు అనే విషయాన్ని కూడా ప్రతి రైతు కామెంట్ చేయండి.